ప్రభునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వేకువ జామున ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మిమ్మందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. లేకపోతే నా జీవితము కూడా ఆగిపోతుంది ప్రభువా. నేను జీవించాలి అంటే మీ కృప మాకు కావాలి ప్రభువా, మీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రభువా, మీ దీవెనలు మాకు కావాలి ప్రభువా. వేకువ జామున నిత్యము నిన్నే ఈ యొక్క ఆరాధన కార్యక్రమం ద్వారా మమ్మ ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం, మమ్మ దీవించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మా కుటుంబంలో మా జీవితంలో ఉన్న అన్ని సమస్యలను తొలగించమని వేడుకుంటూ ఉన్నాం. నా ఇంటి దీపం
చేసే ప్రతి పాపము ద్వారా మీరిచ్చినటువంటి అందమైనటువంటి వెలుగును కోల్పోతున్నాను ప్రభా. నా ప్రమిదలో నూనె అయిపోతుంది ప్రభా. నూనె లేని ప్రమిదలాగా మారిపోతున్నాను ప్రభా. నేను చేసే ప్రతి పాపానికి మోసానికి ప్రభా నా పాత్ర ఎండిపోతుంది ప్రభా. నా వెలుగు ఆరిపోతుంది ప్రభా. నా ఇంటి దీపం ఆగిపోతుంది ప్రభా. మరొక్కసారి నన్ను కనికరించి ఈ ప్రమిదలో మీ దీవెనలనే నూనెను పోసి నా కుటుంబాన్ని వెలిగించండి ప్రభా. నా జీవితాన్ని వెలిగించండి ప్రభా. మమ్మందరినీ కూడా మరొకసారి సజీవంగా లేవనెత్తని ప్రభా. పాపం అనే చీకటి నుండి మీ దీవెనలనే వెలుగుతో మమ్మల్ని నింపండి ప్రభా. గొప్ప దీవెన ఆరాధించుకుంటాను. శరణం
శరణం యేసయ్యా, దేవా ఈ వేకువ జామున మేము స్తుతిస్తూ ఉండగా, మేము ఆరాధిస్తూ ఉండగా మా విశ్వాసాన్ని బలపరచండి దేవా. మా పాప శాపాలు తొలగించండి ప్రభా. మా వ్యాధి బాధలు తొలగించండి ప్రభా. మా కుటుంబ సమస్యలు తొలగించండి ప్రభా. మా దుష్ట శక్తులు అనేక బంధకాల నుండి విడుదల దయచేయండి ప్రభా. ఈ దివ్య సప్రసాదంలో ఆ ప్రభువును వేడుకుందాం. శరణం శరణం దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా. హల్లెలూయా 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 ఈ వేకువ జామున ప్రభువును ఆరాధించుకుందాం. అయ్యా, పాపమనే ఈ ప్రమిదలో మీ దీవెనలనే నూనె అయిపోయిందయ్యా. ఈ ప్రమిద ఎండిపోతుందయ్యా. పాప శాపానికి గురి ఈ జీవితం ఎండిపోతుందయ్యా. ఎడారి జీవితంలాగా మారిపోతుందయ్యా. అయ్యా, ఈ ఆరాధన ద్వారా మరొకసారి నన్ను కరుణించండి ప్రభా. నన్ను దీవించండి ప్రభా. నన్ను అభిషేకించండి ప్రభా. నా పాత్రలో మీ యొక్క దీవెనల నూనెను నింపండి ప్రభా. హల్లెలూయా 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 ప్రసాదములో మా అందరిని దీవించడానికి, మా అందరి పాపములు తొలగించడానికి, శాపములను తొలగించి పాపమనే మరణమనే ముళ్ళను విరిచి మమ్ము సజీవ లెక్కలో ఉంచడానికి ఈ వేకువ జామున మా ఇంటికి వేంచేసిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. హృదయంలోనికి వేంచేసిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. ఈరోజు నా కుటుంబము తరపున వేకువ జామునే లేచి ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉండగా నా కుటుంబం అంతా దీవించబడునుగా, నా బిడ్డలందరూ దీవించబడును. వారిలో ఉన్న అన్ని బాధలు, వ్యాధులు, సమస్యలు, ఆటంకాలన్నీ కూడా తొలగిపోవునుగా. ప్రియా సహోదరి సహోదరులారా, వేకువ జాముననే ఎంతో మంది విశ్వాసాన్ని బలపరుస్తున్నటువంటి ఆరాధన నిత్యము నిన్నే ఆరాధించు అనే ఈ ఆరాధన. ప్రతి కుటుంబము దీవించబడాలి, ప్రతి బిడ్డ దీవించబడాలి. వేకువ జామునే లేవగానే ఆ దేవుని రూపాన్ని చూడాలి. ఆ నోటిలో నుంచి వచ్చిన మొదటి మాట దేవుని మాత్రమే మహిమపరచాలి. నీవు నీ కుటుంబంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉండగా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉండగా, ఈ ఆరాధన దీవెనలన్నీ కూడా నీ కుటుంబంలో ఉన్న వారందరి మీద కుమ్మరించబడాలి అని వేకువ జామునే ఈ కార్యక్రమం ద్వారా ఆ దేవుడు మన ఇంటికి వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డవైతే ఉదయం లేవగానే ఆయన రూపాన్ని మాత్రమే చూడాలి. దేవుని బిడ్డవైతే దేవుని సాక్షిగా ఆయన దీవెనలు పొందుకోవాలి అంటే నీ నోటిలో నుంచి వచ్చిన మొదటి మాట దేవుని మాత్రమే మహిమపరచాలి. అందుకనే ప్రియ సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వేకువ జామున మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఎంతో మంది విశ్వాసంలో బలపడుతున్నారు, ఎంతో మంది దీవెనలు పొందుకుంటూ ఉన్నారు. ఇంకా మీ అందరూ కూడా
విశ్వాసములో బలపడి ఆ దేవుని దీవెనలు పొందుకోవాలి అని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరాధనలో పాలు పంచుకొని ఆ ప్రభుని అడగండి. ఎండిపోతున్నటువంటి మన జీవితం, పాపానికి, పాపపు మాటలకు, క్రియలకు, శాపానికి ఎండిపోతున్నటువంటి మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడి చిగురించాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు మన కుటుంబంలో విశ్వాసం లేక ఎండిపోతున్నారేమో, ఎడారి జీవితాన్ని అనుభవిస్తున్నారేమో. ప్రభా, ఈ ఆరాధన కార్యక్రమం ద్వారా, ఈ కొద్దిపాటి సమయం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. ఈ గొప్ప శక్తి కలిగినటువంటి ఆరాధనతో నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా అని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. సహోదరులారా, మన దేవుడు మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికే వస్తూ ఉన్నాడు. దివ్య ప్రసాద రూపములో మన అందరి మధ్యలో ప్రత్యక్షమై, బిడ్డా నీవు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. బాధలు, కష్టాలు, వ్యాధులు, ఆటంకాలు, అవమానాలు భరించలేక చనిపోవాలనుకుంటున్నావా? పారిపోవాలనుకుంటున్నావా? నీ జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటున్నావా? బిడ్డా, నేను బిడ్డా, నువ్వు ఎవరికి భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉండా, నీకు భయమే. నేను నీతో ఉండాలని ఆశపడుతున్నా, కానీ నీవు మాత్రం నాతో ఉండటానికి ఇష్టపడటం లేదు. నా నుండి దూరంగా పారిపోతున్నావే బిడ్డా. రా బిడ్డా, ఈ సమస్యలో ఉన్నా, ఈ బాధల్లో ఉన్నా, ఈ వ్యాధుల్లో ఉన్నా, నిన్ను ఓదార్చడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను బలపరచడానికే ప్రతిరోజు వేకువజామున వస్తున్నాను బిడ్డా. సహోదరులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో, భారముచే అలసి ఉన్నవో నా బిడ్డలారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. మనందరినీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఉదయం లేవగానే అయ్యో ఆ సమస్య, ఈ సమస్య, ఈ బాధ, ఆ బాధ అని నీవు భయముతో లేవకూడదు. సంతోషముతో లేవాలి. నా దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు. నా దేవుని ముందు నేను మోకరిస్తే ఎంత మంది ముందైనా నిలబెడతాడు, నన్ను లేవనెత్తుతాడు అనే ధైర్యంతో నీవు లేచి ఆరాధిస్తే, నీవు మోకరించి ఆయన కోసం ఎత్తిన చేతులను పట్టుకుని నీవు ఊహించని విధముగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. చీకటి శక్తులను తొలగిస్తూ ఉన్నాడు, చీకటి బ్రతుకును తొలగిస్తూ ఉన్నాడు. గొప్ప వెలుగుతో, కాంతితో నిన్ను నింపబోతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడు, ఆ ప్రభు ముందు మోకరించి అడుగు. ఏం కావాలో అడుగు. ఏ సమస్యలు ఉన్నాయో దేవునికి చెప్పు. మనుషుల దగ్గర చెప్పుకుంటే నవ్వుకుంటారేమో, హేళన చేస్తారేమో, తక్కువగా చూస్తారేమో, కానీ దేవుని ముందు చెప్పుకుంటే ఆయన సమస్యను తీరుస్తాడు. ఆ సమస్య తీరేంత వరకు నీతోనే ఉంటాడు. ఈ లోకములోనే దేవదూతలు ఏర్పాటు చేసుకుని నీకు సహాయం చేస్తాడు. అడుగు ప్రభు, అడుగు. ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ బంధకాల్లో ఉన్నావు, ఏ అనారోగ్యంలో ఉన్నావు, ఏ ఆవేదనలో ఉన్నావు, అనారోగ్యంతో అయ్యో ఈ సమస్య వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది, ఈ రోగం వచ్చింది, వైద్యులు కూడా మేమేమి చేయలేము అంటున్నారని భయపడిపోతున్నావా? బిడా, గుర్తించుకో, ఈ లోకంలో ఉన్నటువంటి వైద్యుల కంటే గొప్ప పరమ వైద్యుడు యేసయ్య. వైద్యాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తే యేసయ్య. వైద్యులను సృష్టించినటువంటి
పారిపోతుంది. ఆమేన్ భయంకరమైనటువంటి మరణమైనా మనల్ని వదిలి పారిపోతుంది. ఆమేన్ ఆమేన్ ఒక్కరించి బిడ్డ స్తోత్రం దేవా మనుషులు నమ్మటి కంటే దేవుని నమ్మువాడు ధన్యుడు అని స్తోత్రం వాక్యం సెలవిస్తుంది. నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం ఆమేన్ శ్వాసంతో రెండు చేతులు జోడించి ఏ సమస్యలు ఉన్నాయో అడుగు బిడ్డ. ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో ప్రార్థన చేయి. స్తోత్రమయ్యా ఎవరి జీవితం మూలంగా నీవు కృంగిపోతున్నావో ప్రభువుకు సమర్పించు. ఏ వ్యక్తుల ద్వారా నీవు ప్రతిరోజు గాయపడుతున్నావో వారిని కూడా ప్రభువుకు సమర్పించు. మనందరి సమస్యలను తొలగించి పరిష్కరించే దేవుడే మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్ పరిశుద్ధుడు అనే దేవా స్తోత్రం. స్తోత్రమయ్యా మీ ముందు మోకరించి మీ దీవెనల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ దీవించబడునుగా. ఆమేన్ చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు దీవించబడునుగా. ఆమేన్ వీరిలో ఉన్న ప్రతి భయము తొలగిపోవునుగా. ఆమేన్ ప్రతి వ్యాధి తొలగిపోవునుగా. ఆమేన్. ప్రతి సమస్య తొలగిపోవునుగా. ఆమేన్. ప్రతి మనస్పర్ధము తొలగిపోవునుగా. ఆమేన్. ప్రతి బంధకం నుండి విడుదల కలుగునుగా. ఆమేన్. ప్రతి అప్పుల సమస్య తొలగిపోవునుగా. ఆమేన్ ఏ లోన్లు రావాలి అని, ఏ ఉద్యోగం రావాలి అని, ఏ వీసా రావాలి అని, ఏ వ్యాపారం చేయాలని నీవు అనుకుంటున్నావో ప్రభువుకు సమర్పించి బిడ్డ. గొప్ప దేవుడు అతి త్వరలోనే నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్ ఆమేన్ అమ్మ తల్లి మరియా మా కోసం ప్రార్థించి మీ కుమారుని పాద సన్నిధికి మా విన్నపాలు చేర్చేవో తల్లి. మీకు స్తోత్రమమ్మా. మీ యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయాన్ని కోరుతూ మీ కుమారుని ఆరాధిస్తూ ఉండగా తల్లి మా కుటుంబంలో ఉన్న చీకటి తొలగిపోయే విధంగా, ఆమేన్ మాలో ఉన్న వ్యాధి బాధలు తొలగిపోయే విధముగా, ఆమేన్ మా జీవితంలో కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగే విధముగా ఆమేన్ మా కోసం ప్రార్థించమ్మా అని ఆ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా వేడుకుందాం. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. ఇప్పుడు మోకరిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితో సమాధానముతో సదా దీవించునుగాక. ఆమేన్. నూనె లేని దీపావళి అలమాడుచున్నది నా ఆత్మ. ఆశాని గాలిలో పాపవని తుఫానులో ఆరిపోతుంది నా దీపం. శరణం శరణం శరణం
పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్.